ఈరోజు మామిడికాయ పచ్చడితో చట్నీ చేసుకుందామండి ఇన్స్టెంట్. వెల్కమ్ బ్యాక్ టు సుమా వ్లాగ్స్. ఈరోజు కచ్చి మామిడికాయతో పచ్చడి చేద్దామండి ఇన్స్టెంట్గా. చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ముందుగా దీని మీద పొట్టంతా తీసేసుకోవాలండి. ఇలా మొత్తం పొట్టంతా తీసేసుకొని తురుముకోవాలి. చిన్న చిన్నగా తురిమేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలండి. నేను 2 తీసుకున్నాను కచ్చివి. పుల్లగా ఉండాలండి, బాగుంటుంది టేస్ట్. ఈ పుల్ల మామిడికాయలు అయితే దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తురిమేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను 1.5 వేసాను. కారం ఎక్కువగా ఉంటే చూసి వేసుకోండి. తర్వాత దాంట్లోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా కొంచెం 1/2 స్పూన్ సరిపోతుంది. ధనియాల పొడి ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలండి. పచ్చడిలోకి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా, కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. పప్పులు వేయకూడదు దీంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి వేసుకోవాలండి. ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత వేయాలి అల్లం వెల్లుల్లి, ఎందుకంటే మాడిపోతుంది కదా. కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసేసి అంతా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఇందాక మనము తురిమి అంత మసాలా వేసుకున్నాం కదా, మామిడికాయది తురుము వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలండి. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. అన్నం తినబుద్ధి కానప్పుడు, ఫీవర్ ఉన్నప్పుడు కూడా ఇలా తినేస్తే ఇంకా ఆవపొడి లేదు కదా, చాలా బాగుంటుంది. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అన్నంతో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.